హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మొదటిసారి కనుక నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దీపు లక్కీస్ ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టంగమని కొట్టేసేయండి. నేను వీడియో అప్డేట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సిల్వర్ ఐటమ్స్ కొనుక్కుందాము అనుకుంటాం. అసలు సిల్వర్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? అలానే మనకి దగ్గర రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉన్నప్పుడు సిల్వర్ ఐటమ్స్ గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటాం. సో అసలు ఏమేమి డిజైన్స్ ఉంటాయి, సిల్వర్ ఐటమ్స్లో ఏమేమి ఉంటాయి, వాటి వెయిట్తో సహా ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు అవర్ వీడియో. ఉన్న ఐటమ్స్ అన్ని నేను చూపించేస్తున్నాను కదా, ఫస్ట్ ఒక లుక్ వేసేయండి. చిన్నపిల్లల అన్నం తినిపించడానికి, అలానే అన్నప్రాసన కోసం ఇలాంటి బౌల్స్ అనేవి ఇస్తాము. ఇక్కడ డిజైన్స్ అన్నీ కూడా నేను మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్కటి అసలు ఎంత వెయిట్ ఉంది, సైజుని పట్టి అనేది ఫస్ట్ చూసేయండి. ఈ బౌల్ వచ్చేసరికి మనకు 62 గ్రామ్స్లో వస్తుందండి. చాలా పెద్దగా ఉంది బౌల్ కూడా, అండ్ మందంగా కూడా ఉందన్నమాట. చూడండి, నేను చెయ్యి కూడా మీకు పెట్టి చూపించేస్తున్నాను మొత్తం ఇంత వెడల్పు పడుతుంది అని. ఇది చూడండి, ఇది ఇంకొక టైప్ డిజైన్ అండి. ఇది 60 గ్రామ్స్, ఒక 2 గ్రామ్స్ తక్కువ ముందు బౌల్ కంటే. ఇది కూడా ఫుడ్ తినిపించడానికి వీలుగా ఉంది, అండ్ డిజైన్ దీనికి హెవీగా వచ్చేసరికి లుక్ చాలా బాగుంది. ఇది ఇంకొక టైప్ బౌల్, ప్లెయిన్ ఉందన్నమాట. మొత్తం ఇలా హ్యాండ్ పెట్టి కూడా నేను మీకు చూపిస్తున్నాను ఎంత ఉంది అనే దానికి. ఇది వెయిట్ వచ్చేసరికి 50 గ్రామ్స్ అండి. సో ఇది ఇంకొక టైప్ బౌల్ అనమాట. దాంతో పోలిస్తే ఇది కొంచెం చిన్న సైజు. దీని వెయిట్ వచ్చేసరికి 39 గ్రామ్స్. దీని మీద డిజైన్ వచ్చేసరికి ఇలా ఇచ్చేసారనమాట, ఒక 3 ఫ్లవర్స్లా వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి. చూడ్డానికి అక్షయ పాత్రలా చాలా క్యూట్గా ఉంది కదా. చిన్న బుట్ట అయితే డిజైన్ అయితే ఇచ్చేసారు దీని మీద. దీని వెయిట్ వచ్చేసరికి 42 గ్రామ్స్ అండి. అండ్ ఈ బౌల్స్ డిజైన్స్ అనేవి చూసేసారు కదా. ఇప్పుడు నేను మీకు 5 టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేవి చూపించాను విత్ వెయిట్. మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ ప్రిఫర్ చేసుకోవచ్చు. డిజైనర్ ఉంది, ప్లెయిన్ ఉంది, అట్లా మోడల్స్ అనేవి అయితే ఉన్నాయి. ఇది అమ్మవారి విగ్రహాలండి. జనరల్గా శ్రావణ మాసాల్లో శ్రావణ శుక్రవారాలు వ్రతాలు అవి చేస్తూ ఉంటారు కదా, దానికి అమ్మవారిని పెడతారు కదా, దానికోసం ఇది యూస్ చేస్తారనమాట. అసలు చూడండి, చూడడానికి ఎంత కనువిందుగా ఉంది కదా. దీని వెయిట్ వచ్చేసరికి 85 గ్రామ్స్ అండి. అండ్ చూడ్డానికైతే చాలా అంటే చాలా లుక్ ఉంది, అండ్ సూపర్బ్గా కూడా ఉంది. తక్కువ వెయిట్లో ఇలాంటివి వస్తాయి. అంతే కదండి, దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. ఇది కొంచెం పెద్ద సైజు నేను మీకు చూపించేది. చిన్న సైజు నుంచి కూడా ఇవి అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి కుందులండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ జంట కుందులు రెండు కలిపి 29 గ్రామ్స్లో మనకు వచ్చేస్తాయి. ఇవి చాలా చిన్న సైజ్ అనమాట. అండ్ ఇవి కూడా సైజెస్ ఉన్నాయి, నేను మీకు అవి కూడా చూపించేస్తాను. ఇప్పుడు చూడండి, పక్కన ఇంకొకటి పెట్టి చూపిస్తున్నాను. దీంతో పోలిస్తే పక్కది కొంచెం పెద్ద సైజు. 48 గ్రామ్స్లో అయితే ఈ పెద్ద సైజు వస్తాయండి. చిన్నవైతే 29 గ్రామ్స్ అనమాట. వీటిలో కూడా డిజైన్స్ అండ్ సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి 108 ఫ్లవర్స్ అంటారండి. ఇవి పూజ కోసం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ యూస్కి కూడా ఇవి చాలా బాగుంటాయండి. ఇవి గోల్డ్ పూత, అలానే సిల్వర్లో కూడా ఉంటాయి. సిల్వర్ మీద ఇవి గోల్డ్ పూత అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, 4 డిఫరెంట్ సైజెస్ అనేవి మీకు చూపించాను. వీటి కాస్ట్ వచ్చేసరికి 1500 నుంచి స్టార్టింగ్ ఉంటుందన్నమాట, మనం సెలెక్ట్ చేసుకున్న సైజ్ని బేస్ చేసుకుని. ఇప్పుడు నేను మీకు 4 సైజెస్ చూపించాను. ఇవి కలర్ కూడా ఏమీ పోవు, అండ్ రెగ్యులర్ యూస్కి కూడా చాలా బాగుంటాయి. అష్టోత్తరాలకు అలాంటి వాటికి ఇవి చాలా యూజ్ అవుతాయండి. ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క ఫ్లవర్ దేవుడికి వేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటి కోసం. అలానే కాకుండా రెగ్యులర్గా పూలు పెడుతూ ఉంటాం కదా. ఈ రోజుల్లో నార్మల్ ఫ్లవర్స్ అనేవి దొరకడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఇలాంటివి కూడా డైలీ పూజకి యూజ్ చేస్తూ ఉన్నారు.
అండ్ ఇందులో కూడా సిల్వర్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సిల్వర్లో కూడా సైజెస్ ఉన్నాయండి. మీకు సిల్వర్ కావాలంటే సిల్వర్ ప్రిఫర్ చేయొచ్చు, లేదు అంటే గోల్డ్ కలర్వి ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇవి నేను కూడా యూస్ చేస్తున్నానండి రెగ్యులర్గా. కలర్ కూడా ఏమీ పోవు, ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి అన్నమాట. మనం డైలీ పూజకి యూస్ చేసుకోవచ్చు. బట్ ముందు రోజు పెట్టిన పూలు ఉంటాయి కదా, అవి మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి తీసి మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకోవాలి. నెక్స్ట్ వెండి కంచాలు, ప్లేట్స్ అంటారు కదా, అవి చూసేద్దాము. ఇది డిజైనర్ వెండి కంచం అండి, చాలా మందంగా కూడా ఉందన్నమాట. దీని వెయిట్ వచ్చేసరికి 489 గ్రామ్స్. కింద చూసారా ఎలిఫెంట్స్తో వచ్చేసింది. 3 ఎలిఫెంట్స్ ఉన్నాయి ఈ కంచానికి. డిజైన్ కూడా చాలా బాగుంది. నియర్లీ హాఫ్ కేజీ అండి, 489 గ్రామ్స్ అనమాట. అసలు లుక్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది. మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టినా కూడా దీని లుక్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. దీనికి ఎలిఫెంట్స్ వచ్చేసరికి గ్రాండ్ లుక్ ఇచ్చేస్తున్నాయి. ఇవి మనకు కావాల్సిన వెయిట్ అండ్ సైజులో మనం చేయించుకోవచ్చండి కావాలి అంటే కూడా. నేను రెడీమేడ్గా ఉన్నది మీకు ఒకటి చూపించేశాను. ఇది ఇంకొక డిజైన్ అండి. చూడండి, అంత హెవీ వర్క్ కాకుండా ప్లెయిన్ వచ్చేసింది మొత్తం. అలానే కింద పెట్టుకోవడానికి హ్యాండిల్స్ టైప్ కూడా వచ్చేసాయి. దీని వెయిట్ వచ్చేసరికి 521 గ్రామ్స్. కొంతమంది ఎక్కువ డిజైన్ ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు ఇలా ప్లెయిన్ యూస్ చేయొచ్చు. అండ్ ఇది చూడండి, పైన వచ్చేసరికి కట్ వర్క్ డిజైన్ వచ్చేసింది. చూసారు కదా, ఇలా కట్ వర్క్ డిజైన్ వచ్చింది. దీని వెయిట్ వచ్చేసరికి 515 గ్రామ్స్ అనమాట. సో ఇలా 3 మోడల్స్ అయితే నేను మీకు చూపించేశాను. ఇలా ప్లెయిన్ ఉన్నది, పైన కట్ వర్క్, లేదు అంటే టోటల్ డిజైన్ వచ్చింది. ఇలా మనకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్వి యూస్ చేసుకోవచ్చు. ఇవి హారతి ప్లేట్స్గా కూడా యూస్ చేయొచ్చండి. కొంతమంది కంచాల కోసం కూడా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవి వచ్చేసరికి సిల్వర్ ప్లేట్స్ అండి. ఇందులో సైజెస్ కూడా నేను మీకు చూపించేస్తున్నాను అనమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. టిఫిన్స్ కోసం కూడా కొంతమంది యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లలకి అన్నం తినిపించడానికి అలాంటివి కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక డిజైన్ చూపిస్తున్నాను చూడండి. ఇది 62 గ్రామ్స్ అనమాట ఈ ప్లేట్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద సైజ్ చూపించాను కదా లాస్ట్లో, అది 212 గ్రామ్స్ అండి. 212 గ్రామ్స్లో మనకి ఈ సైజ్ వచ్చేస్తుంది. వీటిని జనరల్గా పౌడర్ డబ్బాలో యూస్ చేస్తారండి. వీటి మీద రెడ్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ ఎనామెల్తో వచ్చేసింది. పఫ్ అండ్ పౌడర్ వేసుకొని పౌడర్ డబ్బాలో యూస్ చేస్తారు, లేదు అంటే సోప్ బాక్సుల్లో కూడా మనం యూస్ చేయొచ్చు. వీటిలో 2 డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఒకటి ఓవల్ షేప్ అండ్ ఇవి రౌండ్ షేప్ అనమాట. ఇక్కడ 2 డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి, అవి నేను మీకు చూపించేస్తున్నాను. ఇవి 60 to 70 గ్రామ్స్లో వచ్చేస్తాయి. ఇవి కుంకుమ భరణలండి. చూడండి, డిజైన్స్ ఉన్నాయి, అలానే మువ్వలు ఉన్నాయి, పైన పీకాక్ వచ్చింది, అలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేను ఇవన్నీ మీకు చూపించేస్తున్నాను. అండ్ ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయండి. స్టార్టింగ్ వెయిట్ వచ్చేసరికి 25 గ్రామ్స్ మినిమం ఉంటుందండి. కుంకుమ భరణ కావాలి అంటే మినిమం ఏ టైప్ కావాలి అంటే 25 గ్రామ్స్ అయితే కావాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న అన్నీ కూడా స్టార్టింగ్ 25 గ్రామ్స్ నుంచి ఉన్నాయి. ఇలా కాకుండా ప్లెయిన్గా ఉంటాయి కదా, అవైతే మీకు 10-15 గ్రామ్స్లో కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇది చూడండి, ఇది పెద్ద సైజ్ అనమాట. పైన పీకాక్ కూడా మువ్వలు వచ్చేసాయి, కింద కూడా మువ్వలు వచ్చేసాయి అన్నమాట. ఇంత పెద్ద సైజు మనకు కావాలి అంటే 67 గ్రామ్స్. ఇది చూడండి, ప్లెయిన్ డిజైన్, మువ్వలు అలా లేకుండా ఇది. దీని వెయిట్ వచ్చేసరికి 52 గ్రామ్స్ అండి. పెద్ద డిజైనే, బట్ మువ్వలు అవేమీ లేకుండా సింపుల్గా ప్లెయిన్ డిజైన్లా ఉందన్నమాట. ఇది ఇంకొక డిజైన్ అండి, ఇది 54 గ్రామ్స్. ఇది చూడండి, పైన పీకాక్ వచ్చేసింది. పీకాక్ వచ్చి చిన్న ఎనామెల్ ఇచ్చేసారు సైడ్స్. అండ్ మువ్వలు అలా లేకుండా ఇలా కావాలన్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. దీని వెయిట్ వచ్చేసరికి 46 గ్రామ్స్. ఇలా సైజెస్ వైజ్ వెయిట్ అనేది మారుతూ ఉందన్నమాట. ఇది చూడండి, ఇది కొంచెం చిన్న సైజ్ది. సేమ్ ఇందాక చూపించాను కదా, దానిలోనే మువ్వలు వచ్చేసాయి. దీని వెయిట్ వచ్చేసరికి 52 గ్రామ్స్ అండి. ఇవి గ్లాసెస్ అండి, చిన్నపిల్లలకి వాటర్ కానీ పాలు కానీ తాగించడానికి యూస్ చేస్తూ ఉంటారు. ఇవి చిన్న సైజ్ గ్లాసెస్. ఇవి వచ్చేసరికి స్టార్టింగ్ 16-17 గ్రామ్స్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను 2 చూపించాను కదా, ఇవి 2 16 ఒకటి 17 ఒకటి అలా ఉన్నాయి. అండ్ వీటిలో సైజెస్ కూడా ఉంటాయండి. మనం పెద్ద గ్లాసెస్ కొంతమంది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు కదా, ఇవి చిన్న గ్లాసెస్ అనమాట. నేను పక్కన వేలు పెట్టి చూపించేస్తున్నాను చూడండి, ఒక 2 అంగుళాలు అలా ఉంటాయి. వీటి వెయిట్ వచ్చేసరికి 16 గ్రామ్స్ అలా ఉంటుందండి, 16 to 17. ఇప్పుడు నేను మీకు సైజెస్ చూపిస్తున్నాను చూడండి. ఇవి పెద్ద గ్లాసెస్. ఇలా సైజెస్ వైజ్ నేను ఒక్కొక్క గ్లాస్ చూపించేస్తున్నాను చూడండి ఒకసారి. ఇది పెద్దది 49 గ్రామ్స్ అండి. ఇది 43 గ్రామ్స్, 52 గ్రామ్స్, 54 గ్రామ్స్. ఇది సిల్వర్ కడియాలండి. వెండి కడియాలతో మన పేరుతో ఇలా చేయించుకోవచ్చు. వీళ్ళు ఆర్డర్ మీద కూడా చేస్తారండి ఇవి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అది హరీష్ అన్న నేమ్తో చేశారు.
సో ఇలా మనకు ఏ నేమ్ కావాలి అంటే ఆ నేమ్ పెట్టి చేయించుకోవచ్చు. ఇవి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి ఇలాంటివి. లేదు అంటే మనకి కస్టమైజ్డ్గా మనం యూజ్ చేసుకోవాలన్నీ కూడా ఇవి చేయించుకోవచ్చు. అండ్ ఇది సాయి కృష్ణ జ్యువెలరీ కొత్తగూడెం వాళ్ళ షాప్లో నేను ఈ వీడియో తీసానండి. వాళ్ళు కస్టమైజ్డ్గా ఇలా ఏ నేమ్స్ కావాలంటే ఆ నేమ్స్తో ఈ వెండి కడియాలు అనేవి తయారు చేస్తున్నారు. సో జెంట్స్కి మనం గిఫ్ట్స్ ఏముంటాయి అని అనుకుంటాం కదా, ఇలా సిల్వర్ కడియాలు ఇస్తే బాగుంటాయండి కస్టమైజ్డ్ నేమ్స్తో. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నాకైతే ఇవి చాలా బాగా నచ్చేసాయి కస్టమైజ్డ్ కడియం. అక్షింతల పుటకలు అంటారు కదండి, అవి సైజెస్ వైజ్గా నేను ఇక్కడ మీకు చూపించేస్తున్నాను. అండ్ పక్కన ఒకటి చూపించాను కదా, ఇది ఉద్దరణి పంచపాత్ర అంటారు కదా, అదనమాట ఇది. అండ్ డిజైన్తో ఇచ్చేసారండి. ఇక్కడ శంకు చక్రాలు గోవిందనామాలతో వచ్చేసింది డిజైన్. అలానే దీన్ని వెయిట్ వచ్చేసరికి 42.5 గ్రామ్స్ అండి. వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది మీడియం సైజ్ అనమాట. దీని వెయిట్ 42.5 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిని అక్షింతల పుటకలు అంటారు కదా, ఇవి 40 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. అంటే 4 గిన్నెలు ఉంటాయి, పసుపు కుంకుమ అక్షింతలు గంధం అవి వేసుకోవడానికి. వీటిలో కూడా డిజైన్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న డిజైన్ 52 గ్రామ్స్. అండ్ ఇది అయితే ప్లెయిన్ వచ్చేసింది. దీని వెయిట్ వచ్చేసరికి 40.5 గ్రామ్స్ అనమాట. అండ్ వీటిలో కూడా ప్లెయిన్ ఉన్నాయి, డిజైన్ ఉన్నాయి. ప్లెయిన్ వాటిలో ఇది పెద్ద సైజు 55.5 గ్రామ్స్. ఇది ఇంకొక టైప్ ఉద్దరినండి. దీని వెయిట్ వచ్చేసరికి 26 గ్రామ్స్ అనమాట. అండ్ ఇది చూడండి ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేసారు. ఇవి చూడండి స్పూన్స్ లాంటివి ఉన్నాయి కదా, ఇవైతే మీకు 10 గ్రామ్స్లో అలా వచ్చేస్తాయి. అండ్ ఇవి వచ్చేసరికి దేవుని విగ్రహాలండి. ప్రతి దేవుని విగ్రహాలు ఇలా వెండి వాటిలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, సీతారాములు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఇలా అన్ని దేవుని విగ్రహాలు కూడా మనకు ఈ సిల్వర్ వాటిలో అవైలబుల్గా ఉంటాయి. వీటి వెయిట్ వచ్చేసరికి స్టార్టింగ్ 18 గ్రామ్స్ అలా ఉంటాయండి. వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి చిన్నపిల్లలకి పట్టీలు కడియాలు యూస్ చేస్తూ ఉంటారు కదా, అవి కొంచెం మందంగా కావాలి అంటే మినిమం 20 గ్రామ్స్ అనేవి పెట్టాలండి. ఇందులో అవి డిజైన్స్ అనమాట, డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఇక్కడ. అవన్నీ నేను మీకు చూపించేస్తున్నాను. 20 గ్రామ్స్ అయితే మినిమం. అలానే మలతాళ్ళు కూడా పెడతారు కదా, ఇవి కూడా అనమాట. ఇవి కూడా 15 to 20 గ్రామ్స్. మనకి ఈ వీడియో తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన సాయి కృష్ణ జ్యువెలరీ వారికి థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలానే మీరు కూడా కస్టమైజ్డ్ కడియాలు చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.